హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 స్టార్ హోటల్‌లో ఒక్కరోజు బస చేయాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీ లాంటి నగరంలో 5 స్టార్ హోటల్‌లో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే దాదాపు 2 ఏళ్ల పాటు 5 స్టార్ హోటల్‌లో బస చేశాడు. నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇది నిజమే. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రోజియేట్ హౌస్ అనే 5 స్టార్ హోటల్ ఉంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసోంకి చెందిన అంకుష్ దత్తా అనే వ్యక్తి ఓ రాత్రి బస చేయడం కోసం ఆ హోటల్‌లో గది తీసుకున్నాడు. ఐడెంటిటీ ప్రూఫ్‌కు పాస్‌పోర్ట్ నకలు సమర్పించాడు. ఆ రాత్రి గడిచాక అంకుష్ తన గదిని ఖాళీ చేయలేదు. ఒక్కో రోజును పొడిగించుకుంటూ అదే హోటల్‌లో ఉన్నాడు. సాధారణంగా 2, 3 రోజులకు మించి హోటల్ రూమ్‌లో ఉంటే సిబ్బంది డబ్బులు చెల్లించాలని అడుగుతారు. కానీ దత్తా 603 రోజులు ఉన్నప్పటికీ అతడు డబ్బులేమీ కట్టలేదు. అతడికి హోటల్ సిబ్బంది ఎవరైనా సహకరించుండొచ్చు అని అనుకుంటున్నారా? మీ అనుమానం నిజమే. ఆ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్ విభాగం హెడ్‌గా పనిచేసే ప్రేమ్ ప్రకాష్ అనే వ్యక్తి దత్తాకు సహకరించాడని హోటల్ మేనేజ్మెంట్ చెబుతోంది. ఆ హోటల్‌కు సంబంధించిన రూమ్‌ల ధరలు, ఇతర ఛార్జీలను ప్రేమ్ నిర్ణయిస్తారు. బిల్లులు, గెస్ట్‌లు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలను ప్రత్యేకమైన ఐడీ, పాస్వర్డ్ ద్వారా మెయింటైన్ చేస్తారు. గెస్ట్‌లందరి అకౌంట్‌లను ఆయన యాక్సెస్ చేయగలరు. దత్తా డబ్బులు కట్టకపోయినా ప్రకాష్ అతడు హోటల్ బసను పొడిగించారు. హోటల్ నిబంధనల ప్రకారం 72 గంటల కంటే ఎక్కువ పేమెంట్ చెల్లించాల్సిన గెస్ట్‌ల వివరాలతో డాక్యుమెంట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఒక గెస్ట్‌కు ఒక బిల్లును మాత్రమే తయారు చేయాలి. ఆ వివరాలన్నీ సీఈఓతో పాటు ఫైనాన్షియల్ కంట్రోలర్‌కి పంపించాలి. కానీ ప్రకాష్ ప్రిపేర్ చేసిన రిపోర్ట్‌లో దత్తా చెల్లించాల్సిన బకాయిల గురించి పేర్కొనలేదు. అదే సమయంలో ఇతర గెస్ట్‌లకు సంబంధించి రిపోర్ట్‌లను సీఈఓ ఎఫ్‌సి ప్రతిరోజు పంపించారు. కానీ దత్తా పేరును మాత్రం అందులో నుంచి తొలగించారు. దీంతో హోటల్ మేనేజ్మెంట్ దత్తాతో పాటు అతడికి సహకరించిన తమ ఉద్యోగి ప్రకాష్‌పై ఫిర్యాదు చేసింది. దత్తా ఫేక్ చెక్‌లను ఇచ్చారని కూడా ఫిర్యాదులో రాశారు. 603 రోజుల పాటు దత్తా తమ హోటల్‌లో బస చేయడం వల్ల 58 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.